భార్యతో సహా వెళ్ళేవాడు అక్కడికి. ఇలా వెళ్తున్నప్పుడు ఏమయ్యేదంటే, జనకుడు ఎలాంటి వాడు అంటేనండి, ఆయన ఒకసారి వెళ్ళి గురువుగారి దగ్గర పాఠం వింటున్నాడు. ఆ శిష్యులందరికీ ఏంటంటే, అక్కడ ఉండేటటువంటి శిష్యులందరికీ ఏంటంటే, మిగతా శిష్యులకి ఈయన్ని చూస్తే అసూయ. ఎందుకంటే గురువుగారికి ఈయన చాలా ఇష్టమైనటువంటి శిష్యుడు. వాళ్ళకేమో అసూయ. ఏమిటి అసూయ అంటే, ఈయనేమో ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో వచ్చి ఒక 4 రోజులు ఇక్కడ ఉంటాడు. గురువుగారేమో ఆయనకి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. మనమేమో ఇక్కడ కూర్చుని ఈయనకి రోజు సేవలు చేస్తాం గురువుగారికి, మన ఎప్పుడు పట్టించుకోడు. ఆ జనకుడు వస్తే మాత్రం ఓ ఆయన ఎంత అంత అని గౌరవిస్తాడు ఈయన గురువుగారు అని చెప్పి వీళ్ళందరికీ ఒకటే ఈర్ష్య. చాలాసార్లు గమనించారు గురువుగారు, వాళ్ళ పట్ల ఉండేటటువంటి ఈర్ష్యని గమనించాడు ఆయన. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వీళ్ళకి చెప్దాంలే, గుణపాఠం నేర్పుదామని అనుకున్నాడు. ఒకసారి ఇట్లాగే వచ్చాడు జనకుడు. అందరూ కూర్చున్నారు చక్కగా, చెట్టు మొదట్లో ఆయన కూర్చున్నాడు. స్వామి గారు పాఠం చెప్తున్నాడు, అందరూ శిష్యులందరూ కూర్చున్నారు. ఇంతలో ఒక శిష్యుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పరిగెత్తుకుంటూ వచ్చి, స్వామి మొత్తం మిథిలా నగరం అంతా అక్కడ అంటుకుపోయిందట, ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, అంతా కాలిపోతోంది అని అన్నాడు. అంటే మామూలుగా ఎట్లా ఉంటుంది, ఏం చేయాలి ఆయన జనకుడు ఆ టైంలో? అర్జెంటుగా పరిగెత్తాలి నగరానికి. నగరం అంతా అంటుకుపోయిందంటే ఇంక పరిగెత్తాల్సిందే కదా, రాజ్యం అంటుకుపోయిందంటే, కాలిపోతుందన్న. ఈయన సైలెంట్గా కూర్చుని, స్వామి మీరు పాఠం చెప్పండి అన్న. ఏం చలనం లేదు ఆయనలో, మీరు పాఠం చెప్పండి. ఆశ్చర్యపోయారు అందరూ, శిష్యులందరూ. ఇదేమిటయ్యా, రాజ్యం అంతా అంటుకుపోయి కాలిపోతుందంటే కూడా ఏంటి అంత వైరాగ్యం ఆయనకి. కేవలం నేను చెయ్యవలసినటువంటి రాజ్యం భారం ఏదైతే ఉందో దాన్ని మాత్రం నేను మోస్తున్నా, నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తున్నాను తప్ప ఆ రాజ్యం మీద నాకు ఎటువంటి మమకారం లేదు అనేటువంటిది ఆయన ప్రాక్టికల్గా చూపించాడు ఆయన. ఇదంతా ఏంటంటే గురువు గారు పెట్టినటువంటి ఒక పరీక్ష అన్నమాట. తర్వాత ఏం జరిగిందంటే, 2-3 రోజుల తర్వాత ఎవడో కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి, వీళ్ళందరూ పాపం శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు రోజు బట్టలు ఉతుక్కుని అక్కడ దండాల మీద ఆరేస్తారనమాట. అదే ఆ కౌపీనాలు ఏవో ఉంటాయి, చిన్న చిన్న టవల్స్ అవి ఉంటాయి కదా, అరే అవన్నీ అంటుకున్నాయిరా, కాలుతున్నాయిరా అన్నాడు. అనగానే మొత్తం శిష్యులందరూ పొలోమని లేచి పరిగెత్తారు. దేనికి? ఆ కౌపీనాలు ఆర్పుకోవడం కోసం. ఆ గోచీలు కౌపీనాలు అంటుకుపోతే అవి ఆర్పుకోవడం కోసం పరిగెత్తారు. ఈయనేమో రాజ్యం అంటుకుపోయిందన్నా కానీ కదలకుండా పాఠం చెప్పబోయా అన్నాడు ఆయన. అంత వైరాగ్యం, మోక్షేచ్ఛ, మోక్షం పొందాలి అనేటువంటి కోరిక. రాజ్యం చేస్తూనే ఉన్నాడు, రాణులతో కాపురం చేస్తూనే ఉన్నాడు, రాజ్యభారాన్ని అంతా మోసాడు ఆయన. అంతా చేసినటువంటి వాడే, తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూనే చక్కగా. ఎంత తీవ్రమైనటువంటి అతనిలో ముముక్షుత్వం అంటేనండి, గురువుగారు వెళ్ళేటప్పుడు అడుగుతారనమాట, మరి నీకు ఇంత జ్ఞానబోధ ప్రతిసారి నీకు జరుగుతోంది కదా, మరి నాకు ఏదన్నా గురుదక్షిణ ఇయ్యి అని అడిగాడు. అడిగితే కరెక్ట్గా ఆ టైంలో జనకుడు గుర్రం ఎక్కుతున్నాడు అనమాట, గుర్రం మీద ఎక్కుతున్నాడు. ఆ టైంలో అడిగాడు ఆయన, ఏం కావాలో చెప్పండి స్వామి అన్నాడు. అంటే వెంటనే గురువుగారు ఏమడిగారంటే, నీ మనసు నాకు ఇచ్చే అన్నాడు ఆయన. ఇంకేం కోరుకోలే ఆయన, రాజ్యాలు, బంగారాలు, మాన్యాలు, మణులు ఇవేం కోరుకోలే, నీ మనసు నాకు ఇచ్చే అన్నాడు. ఆ టైంలో జనకుడు ఎట్లా ఉన్నాడంటే, మామూలుగా గుర్రానికి అటు ఇటు కాళ్ళు పెట్టుకోవడానికి 2 రింగులు ఉంటాయి, రికాబ్ అంటారు కదా, 2 రింగ్స్ ఉంటాయి అన్నమాట హార్నెస్లో. దాంట్లో ఎడమ కాలు ఎడమ రికాబులో పెట్టాడట, కుడి కాలు పైకెత్తాడు ఆయన. పైకెత్తి అటువైపు వేయాలన్నమాట, కాలు వేసి ఆ కుడి రింగులో కాలు పెట్టాలి. కాలు పైకెత్తాడు ఆయన రెండో పక్క వేయడానికి. ఆ టైంలో అడిగాడు ఆయన, నీ మనసు నాకు ఇచ్చేయి అన్నాడు. అనంగానే విచిత్రం ఏంటంటే, ఆ కాలు అట్లాగే ఉండిపోయింది గాల్లో. ఈ కాలు మాత్రమే ఉంది, ఎడమ కాలు మాత్రం ఎడమ రింగులో ఉంది, కుడి కాలు మాత్రం గాల్లోనే ఉండిపోయింది. ఎందుకని? మనసు ఇచ్చేశాడు, గురుదక్షిణ కింద మనసుని ఇచ్చేశాడు. మనసుని ఇచ్చేసిన తర్వాత ఇక కుడి కాలు కుడి రింగులో పెట్టాలి అనేటువంటి సంకల్పం కూడా లేదు ఆయనలో. ఎందుకని? మనసే లేనప్పుడు సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? అంతటి వైరాగ్యం ఆయనకి.
అటువంటి వాడు జనకుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా చక్కగా రాజ్యాలు చేసే, యుద్ధాలు చేసే, సంసారాలు చేసే, మోక్షాన్ని కూడా పొందినటువంటి వాళ్ళయ్యా. నువ్వేమిటయ్యా యుద్ధం నుంచి పారిపోతానంటావు నువ్వు? ఇది చెప్పటం. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, జనకుడిని ఎందుకు తీసుకొని వచ్చాడంటే ఒక క్షత్రియుడిని తీసుకొని వచ్చి చెప్తే బాగా అర్థమవుతుంది. ఒక చక్రవర్తికి ఇంకో చక్రవర్తిని చూపిస్తే అర్థమవుతుంది. అందుకని రాజ్యాలు ఏలినటువంటి వాడిని తీసుకొని వచ్చి చూపిస్తున్నాడు ఇక్కడ చక్కగా. కాబట్టి చాలామంది అంటూ ఉంటారండి, సార్ ఈ భగవద్గీత, ఈ వేదాంతం మాకు కాదు సార్, ఇదంతా ఎవరో ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు వాళ్ళకి సార్, ఇదంతా మాకు కాదు. నేను చెప్తున్నాను కదా, ఆశ్రమాల్లో ఉండే వాళ్ళకి భగవద్గీతతో అసలు పనే లేదండి. ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ హ్యాపీ. ఎవరికి రా ఈ భగవద్గీత అంటే ఎవరైతే సంసారంలో ఉన్నారో, ఎవరైతే ప్రపంచంలో ఉన్నారో, ఎవరైతే ఇంకా ఈ సాంసారిక ఒడుదుడుకుల్లో ఉన్నారో అటువంటి వాళ్ళకి ఈ భగవద్గీత, అటువంటి వాళ్ళకి వేదాంతం అవసరం. అంతే తప్ప ఆశ్రమాల్లో ఉండే వాళ్ళకి ఎందుకండి? వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు హాయిగా ధ్యానం చేసుకుంటూ ఉంటారు, జపం చేసుకుంటూ ఉంటారు, ఆనందంలో ఉంటారు. కష్టాలు అనుభవించేటటువంటిది, దుఃఖాలు అనుభవించేటటువంటిది ప్రపంచంలో ఉండేటటువంటి మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి భగవద్గీత ఎవరి కోసం? మన కోసం. ఎవరి కోసమో కాదు, ఇది మనందరి కోసం. ఇది ఈ విషయం మనం మర్చిపోతాం ఎప్పుడు కూడా. అది ఎవరికోనండి, మనకు కాదండి. ఈ వేదాంతం అంతా మనకు కాదు ఇది అని అనుకుంటాం మనం. నేను ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకసారి బాగా, అప్పుడు ఎంత నాకు 23-24 ఇయర్స్ అంతే. మా నాన్నగారు డాక్టర్ రామ్మూర్తి గారు అని మా తండ్రి గారు, ఆయన అరణ్య స్పందన అని ఒక తెలుగు మ్యాగజైన్ ఉండేది. ఇది చిన్మయ మిషన్ది తెలుగు మ్యాగజైన్ అనమాట, మంత్లీ మాసపత్రిక. అది దానికి ఎడిటర్గా పనిచేసేవారు ఆయన. ఆయన ఒకసారి మా గురువు గారు ఏదో ఒక వ్యాసం రాశారు, ఆ వ్యాసం ప్రింట్ చేయాలి. అక్కడ ప్రింట్ చేయడం ఒకసారి లేట్ అయింది. లేట్ అయినప్పుడు ఏం చేశారంటే అది గబుక్కుని నా చేతిలో పెట్టి, నువ్వు అర్జెంటుగా విజయవాడ వెళ్ళి ఇచ్చేసిరా అన్నారు. కాబట్టి నేను వెళ్ళా, పట్టుకుని ఫైల్ అంతా పట్టుకుని వెళ్ళా విజయవాడ. మా నాన్నగారికి ఇవ్వాలి. ఎలాగో ఇంటికి వెళ్ళా. నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే, నేను ఇంటికి వచ్చానని తెలిసి మా ఫ్రెండ్స్ అందరూ చుట్టుముట్టారు. నాతో పాటు కాలేజీలో చదువుకున్న వాళ్ళు, స్కూల్ వాళ్ళందరికీ ఏంటంటే, వీడేదో వెళ్ళిపోయాడంట, సన్నాసుల్లో గెలిచిపోయాడంట, వీడు సన్నాసి అయిపోయాడంట, ఇట్లాంటి పదాలు ఉంటాయిలేండి. ఆ పక్క వీడు సన్నాసి అయిపోయాడంట, ఏవో అనుకుంటుంటారు. వాళ్ళల్లో వాళ్ళు పుకార్లు బోళ్ళని ఉన్నాయి. వీడు వచ్చాడు అని తెలిసింది. అందరూ వచ్చేసారు మా ఇంటికి. వచ్చేసి, రా ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏంటి గడ్డం ఏంటి, డ్రెస్ ఏంటి, నువ్వేంటి అందరూ అడుగుతున్నారు. అదేలే అక్కడ ఉన్నా. ఒకడు అడిగాడు, అన్నాడు, ఏం చేస్తుంటారు అక్కడ అన్నాడు. రోజు మేము భగవద్గీత, సంస్కృతము ఇవన్నీ చదువుకుంటూ ఉంటాం. తర్వాత ఏం చేస్తారు? మేము కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం, చెప్తూ ఉంటాం భగవద్గీత అదంతా. మరి పెళ్ళి అన్నాడు. అబ్బాయి పెళ్ళి గిళ్ళి ఏం చేసుకోము, సన్యాసం తీసుకుంటాం తర్వాత అని అంతా చెప్పిన తర్వాత వాడు ఒక వింత క్వశ్చన్ అడిగాడు నన్ను. ఏంటంటే, అరే భగవద్గీత చెప్పినటువంటి కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు, విన్నటువంటి అర్జునుడు కూడా పెళ్లి చేసుకున్నాడు, మధ్యలో నువ్వు పెళ్లి పెటాకులు లేకుండా నీకెందుకురా ఇది అన్నాడు. వాస్తవంగా నిజమే అనిపిస్తుంది కదా. నీకెందుకురా మధ్యలో ఈ సన్యాసాలు, ఈ బ్రహ్మచర్యాలు, ఈ గోలంతా? కరెక్టే. అప్పుడు నేను సమాధానం చెప్పలేకపోయా. ఇప్పుడైతే నేను చెప్పగలను, కానీ అప్పుడైతే నేను పోరా నీకు తెలియదు లేదంతా అయితే తప్పించుకున్నా నేను అని. ఇదంతా ఏంటంటే శంకరాచార్యులు వారు పెట్టినటువంటి సిస్టమ్ అన్నమాట. అంటే అప్పటిదాకా 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించి, అప్పుడు మీరేం చేయలేరు నాయన, కాబట్టి యుక్త వయసులో ఉండగానే బ్రహ్మచర్యం చేసి చక్కగా సన్యాసం స్వీకరించి చక్కగా ప్రచారం చేయండి, అప్పుడు కానీ ధర్మం నిలబడదు, ఇప్పుడున్నటువంటి జనరేషన్కి ఇది అవసరమని ఆయన పెట్టినటువంటి సిస్టమ్ ఇది. కాబట్టి మనం ఎవరినో పట్టుకుని వాళ్ళ జీవితాన్నే మనం దృష్టిలో పెట్టుకుని అంతే అని అనుకోవద్దండి. కాబట్టి ఇదంతా ఏంటంటే, సాంసారిక జీవితంలో ఉండేటటువంటి కష్టాలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచి బయటపడటం ఎలా అనేటువంటి చెప్పేటటువంటిదే మన జీవన శాస్త్రం ఇదంతా కూడా. కాబట్టి జనకుడు అనేటువంటి వాడు కూడా కర్మలు చేస్తూ బయటపడ్డాడు. కాబట్టి నువ్వు కూడా ఏం చేస్తావు? అతని మార్గంలో నువ్వు నోడు చక్కగా. అతను ఏం చేశాడో నువ్వు కూడా అదే చెయ్యి. నువ్వు కూడా మోక్షాన్ని పెంపొందింపజేసుకో.
ప్రస్తుతం మాత్రం నువ్వు చేయాల్సిందేంటి? నీ ముందున్నటువంటి కర్తవ్యం యుద్ధాన్ని చేయి. యుద్ధం యొక్క ఫలితాన్ని వదిలిపెట్టేసి యుద్ధం చేయి చక్కగా. అది అర్జునుడికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్. తర్వాత ఏమంటున్నాడో చూడండి. యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే యద్యదాచరతి శ్రేష్ఠః ఆచరతి శ్రేష్ఠః. ఆచరతి శ్రేష్ఠః అని విడదీసుకోకూడదు. ఆచరతి శ్రేష్ఠః యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠః ఇక్కడ ఒక వ్యక్తిత్వాన్ని మన ముందుంచుతున్నాడు. ఎవరైనా శ్రేష్ఠః, శ్రేష్ఠుడైనటువంటి వాడు యత్ యత్ ఆచరతి, శ్రేష్ఠుడైనటువంటి వాడు దేని దేన్ని ఆచరిస్తాడో తత్ తత్ ఏవ ఇతరః జనః, దాన్నే ఇతరులైనటువంటి వాళ్ళు కూడా, అల్పులైనటువంటి వాళ్ళు కూడా ఆచరిస్తారు. సహ యత్ ప్రమాణం గురితే, ఆ శ్రేష్ఠుడైనటువంటి వాడు దేన్ని ప్రమాణంగా తీసుకుంటే లోకః తద్ అనువర్తతే, లోకంలో ఉండేటటువంటి వాళ్ళు దాన్నే అనుసరిస్తారు. కాబట్టి ఒకడేమో శ్రేష్ఠుడు, రెండో వాడేమో అల్పుడు. శ్రేష్ఠుడు అంటే ఎవరు? ఇక్కడ జ్ఞానం కలిగినటువంటి వాడు, అనుభవం ఉన్నటువంటి వాడు, బాగా ప్రాపంచిక నాలెడ్జ్ అంతా కూడా ఉన్నటువంటి వాడు శ్రేష్ఠుడు. మన దృష్టిలో అంతే కదండి, చాలా మంచి నాలెడ్జ్ అండి దానికి, శ్రేష్ఠులు. రెండవ రకం ఏంటి? అంత జ్ఞానం లేనటువంటి వాళ్ళు, అంత అనుభవ జ్ఞానం లేనటువంటి వాళ్ళు అల్పులు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అల్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే శ్రేష్ఠుణ్ణి అనుసరించడానికి ప్రయత్నం చేస్తాడు. సో అతను ఏం చేశాడో అదే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అతను దేన్ని ప్రమాణంగా తీసుకున్నాడో దాన్ని ప్రమాణంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని ఏంటంటే మామూలుగా మన భాషలో చెప్పుకోవాలంటే హీరో వర్షిప్ అంటాం మనం. అంటే ఒక వ్యక్తిని ఆదర్శంగా తీసుకోవటం, రోల్ మోడల్గా తీసుకోవటం, మెంటార్గా తీసుకోవటం. తీసుకుని ఏం చేస్తారు? నేను అంతటి వాడిని అవ్వాలి అని అనుకున్నాను అనుకోండి, అతను ఏం చేశాడు, ఎక్కడ చదివాడు, ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఎక్కడ నాలెడ్జ్ సంపాదించాడు, నేను కూడా అవన్నీ చెయ్యాలి అని అనుకుంటాడు. పాపం తను కూడా ఆ ప్రయత్నం అంతా చేస్తాడు. దేనికోసం ఇదంతా? అంతటి వాడిని అవ్వాలి నేను. కాబట్టి ఎప్పుడు కూడా అండి ప్రపంచం ఒక శ్రేష్ఠుడు ఉన్నాడు అనుకోండి, అతన్ని అనుసరించేటటువంటి వాళ్ళు ఒక 100 మంది ఉంటారు. అటువంటి వాళ్ళని, శ్రేష్ఠులందరినీ కూడా మన భాషలో చెప్పాలంటే లీడర్స్, నాయకులు అంటారు. ఆ నాయకులందరూ కూడా ముందుండి నడిపిస్తూ ఉంటారు, వెనకాతలు ఉండేవాళ్ళు వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ కూడా అర్జునుడు ఎటువంటి పొజిషన్లో ఉన్నాడు? శ్రేష్ఠుడు, మహారథి కూడా ఆయన, ఒక ఉత్తమమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వాడు. సో అటువంటి వాడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? నేను యుద్ధం చెయ్యను అన్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? అర్జునుడే యుద్ధం చేయకపోతే మనం ఎంత అయ్యా ఇక్కడ, పదండి పోదాం ఇంటికి అంటారు. సో నువ్వు ఒక్కడివి ఏం చేస్తున్నావు? అందరినీ చెడగొడుతున్నావు నువ్వు. అదేదో అంటారే చిన్నప్పుడు మా అమ్మని, మేసేగాడిది వచ్చి కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టిందంట. అట్లాగా
నీకొక్కడికి యుద్ధం చేయకూడదని అనిపించవచ్చు, కానీ కొన్ని లక్షల మంది సైన్యం ఇక్కడ నిన్ను నమ్ముకొని నీ యుద్ధాన్ని చూడడం కోసం అని చెప్పి వచ్చారు. ఇక్కడ నీ మీద నమ్మకంతో వచ్చారు. నేను యుద్ధం చేయను అంటే రేపొద్దున వాళ్ళందరూ ఏం చేస్తారు? వాళ్ళ శక్తి మీద, వాళ్ళ పరాక్రమం మీద నమ్మకం పోతుంది వాళ్ళందరికీ కూడా. కాబట్టి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. గమనిస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళని బాగా గమనిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ఈ గమనింపు ఎక్కువైపోయింది సోషల్ మీడియా వచ్చిన తర్వాత. ఇదివరకు అంత పట్టించుకునే వాళ్ళు కాదండి. ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా వీడు ఏం చేస్తాడు, రోజు ఎక్కడికి వెళ్తాడు, ఏం తింటుంటాడు, ఎవరిని కలుస్తూ ఉంటాడు, వీడి ఆహారపు అలవాట్లు ఎట్లా ఉంటాయి, వీడి ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఫోకస్డ్గా చాలామంది నా మీద దృష్టి పెట్టుకుని ఉంటారనమాట. అటువంటి శ్రేష్టమైనటువంటి పదవిలో ఉండేటటువంటి వాడి మీద అందరు ఇలా గమనిస్తూ ఉంటారు. కాబట్టి వాడు ఎట్లా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉత్తమమైన పదవుల్లో ఉండేటటువంటి వాళ్ళు, ఉత్తమమైనటువంటి నాయక లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా ఎంత పైకి ఎదుగుతామో అంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలండి. కాబట్టి ఎందుకని ఇదంతా? మానవుడి యొక్క లక్షణం ఉత్తమమైనటువంటి వాడిని అనుసరించడం. మన దృష్టిలో మనకి ఉత్తములంటే ఎవరండి, శ్రేష్ఠులంటే ఎవరు మన దేశంలో? దీన్ని ఆధారంగా చేసుకునే కదా ఇప్పుడు ఏం చేస్తారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి. మిమ్మల్ని నన్ను పెట్టుకోరండి, వాటికి ఎవరిని పెట్టుకుంటారు? పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అని ఉంటారట, వాళ్ళని పెట్టుకుంటారు. సచిన్ టెండూల్కర్ వస్తాడనమాట. సచిన్ టెండూల్కరు మా కంపెనీ కూల్ డ్రింక్ తాగుతాడు కాబట్టి మీరు కూడా ఏం చేస్తారు, మీరు కూడా తాగండి. సో ఆడు తాగాడు కాబట్టి మనం కూడా పొలోమని పోయి అది తాగుతాం. ధోని గారు మా కంపెనీ బూస్ట్ తాగారు కాబట్టి మీరు కూడా తాగండి. పలానా హీరోయిన్ మా కంపెనీ సబ్బు రుద్దుకుంటుంది కాబట్టి మీరు కూడా రుద్దుకోండి. వీళ్ళంతా మన జీవితాల్లో మన కర్మగాలి శ్రేష్ఠులు వీళ్ళంతా. సో వీళ్ళని ఆదర్శంగా తీసుకోమని చెప్పి మన నెత్తి మీద రుద్దుతున్నారు ఇవన్నీ. ఎవడు శ్రేష్ఠుడు అనేటువంటిది ఎంచుకునే చాయిస్ మనకి ఇవ్వట్లా, మనకి లేదు. మన శ్రేష్ఠులందరూ ఎక్కడ అయిపోయారంటే కేవలం సోషల్ స్టడీస్ బుక్కి పరిమితం అయిపోయారు వాళ్ళందరూ. వాళ్ళ గురించి టీవీల్లో కానీ, వాళ్ళ గురించి సోషల్ మీడియాలో కానీ వాళ్ళ గురించి ఎప్పుడు రావు. కేవలం చిన్నప్పుడు 4 మార్కుల కోసం అని చదువుకున్నాం వాళ్ళ గురించి, శ్రేష్ఠుల గురించి, స్వతంత్ర సమరయోధుల గురించి, ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వాళ్ళ గురించి అయిపోయింది. ఈ రోజుల్లో మనకెవరు? వీళ్ళు శ్రేష్ఠులు. ఇటువంటి వాళ్ళందరినీ అనుసరించమంటారు, మనం అనుసరిస్తాం. వాడే చేస్తే నేనెందుకు చేయకూడదండి? ఇది మన సిద్ధాంతం. 400 కోట్లు ఇచ్చారు, పశువులకి దాణా పెట్టండి రా అని. ఎప్పుడో 20-30 సంవత్సరాల క్రితం గుర్తుండి ఉంటుంది. బీహార్లో 400 కోట్లు పశువులకి దాణా పెట్టమని ఇచ్చారు. ఇస్తే దాన్ని ఘోరమైన కాకి లెక్కలు రాసేసారనమాట. ఏంటట, గేదెలు అంటారు, బర్రెలు అంటారు, ఇక్కడ ఎనుములు అంటారు, వాటినట ఏసీ బస్సులు ఎక్కించి పాట్నా అంతా తిప్పి చూపించారట వాటికి. వాళ్ళు రాసిన లెక్కలు ఇవన్నీ. వాళ్ళు శ్రేష్ఠులు, వాళ్ళు సీఎంలు అయిపోతారు దేశంలో. కోళ్ళని ఏసీ బస్సుల్లో తిప్పారట. ఆవులకట ఏసీ 5 స్టార్ హోటల్లో ఏసీ రూములు బుక్ చేశారట. బిల్లులు తెచ్చారు వాళ్ళు. శ్రేష్ఠులు, మహానుభావులు. ఇప్పుడు జనాలు ఎట్లా ఆలోచిస్తారు? అంతటి వాడే 400 కోట్లు తిన్నప్పుడు నేను ఒక 40 రూపాయలు తింటే ఏం నష్టం? యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన. శ్రేష్ఠుడు ఏది ఆచరిస్తే. అందుకనే మన సిస్టమ్ ఎట్లా అయిపోయింది చూడండి. ఇంత కరప్షన్, ఆఫుల్లీ కరప్టెడ్ ఎవ్రీబడి. పై స్థాయి నుంచి కింద స్థాయి దాకా, పిఎంలు సీఎంల దగ్గర నుంచి కింద ఆఫీసులో ఒక చిన్న ప్యూన్ దాకా ఎవ్రీథింగ్ ఈజ్ కరప్టెడ్. ఎందుకని? శ్రేష్ఠుడైనటువంటి వాడు తప్పు చేస్తూ ఉంటే అంతకాలం అల్పుడైనటువంటి వాడు చేస్తూనే ఉంటాడు. వాడిని ఆదర్శంగా తీసుకున్నారు ఇక్కడ. కాబట్టి శ్రేష్ఠుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మనందరం అనుకుంటాం మనం మనం కూడా అండి. ఇంట్లో మనం ఉన్నాము, మన పిల్లలు ఉంటారు, మన పిల్లల ముందు మనం శ్రేష్ఠులమా కాదా? శ్రేష్ఠులమే. ఒక క్లాస్ రూమ్ ఉందనుకోండి, ఆ క్లాసులో పిల్లలు ఉంటారు, 30 మంది పిల్లలు, 40 మంది పిల్లలు ఉంటారు. టీచర్ శ్రేష్ఠుడా కాదా? అక్కడ
చాలా. ఎందుకంటే నేను చూడండి, పిల్లలు భలే గమనిస్తారు. ఒక క్లాస్ రూమ్లో ఒక టీచర్ లోపలికి వచ్చి పాఠం చెప్పి బయటికి వెళ్ళిపోయేంత వరకు పాఠం మాత్రమే వింటున్నారు అని అనుకుంటాం మనం. ఆహా, పాఠంతో పాటు వాళ్ళు చాలా గమనిస్తారు. లోపలికి ఎట్లా వచ్చాడు, ఇలా ఇలా ఎలా వచ్చాడు, ఎన్నిసార్లు తల ఇట్లా అనుకున్నాడు, అన్నీ గమనిస్తారండి పిల్లలు. ఆ టీచర్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం యాక్షన్ చేసి చూపిస్తారు. టీచర్ లోపలికి వచ్చిన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయేదాకా ఎన్నిసార్లు ఏ పదాలు వాడారో లెక్క పెట్టి మరీ చెప్తారు వాళ్ళ పిల్లలు. అంత అబ్జర్వేషన్ ఉంటుంది పిల్లలకి. అటువంటి వాళ్ళ ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకొని ఇష్టం వచ్చినట్టు యాక్షన్లు చేసుకుంటూ ఆ పిల్లలతో కలిసి రీల్స్ చేసుకుంటూ. తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఇంట్లో పిల్లలు గమనిస్తూ ఉంటారు. వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏ రకంగా బిహేవ్ చేయాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తుంటే పిల్లలకు అవే అలవాటు అవుతాయి. యద్యదాచరతి శ్రేష్ఠ. దీంట్లో రెండు ఉన్నాయండి. ఒకటేంటంటే, ఒక శ్రేష్ఠుడైనటువంటి వాడికి ఇచ్చేటటువంటి వార్నింగ్ ఏంటి, అల్పుడైనటువంటి వాడు నిన్ను గమనిస్తున్నాడు కాబట్టి నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. రెండోది ఏంటి, అల్పుడైనటువంటి వాడికి కూడా ఇస్తున్నటువంటి సందేశం ఉంది దీంట్లో, శ్రేష్ఠుడిని ఆదర్శంగా తీసుకో, నీ సొంత పైత్యం చేయకు అనేటువంటి సందేశం దీంట్లో అంతర్లీనంగా ఇమిడి ఉంది. కాబట్టి శ్రేష్ఠుడు ఎవరో తెలుసుకో, ఆ శ్రేష్ఠుడిని అనుసరించు అనేటువంటి సందేశం కూడా ఇచ్చారు దీంట్లో. కాబట్టి మనందరం కూడా ఏంటంటేనండి, అల్పుడు అనేటువంటి వాడు పాపం వాడికి ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, ఎవరు సహాయం చేస్తారు అనేటువంటిది వెయిట్ చేస్తూ ఉంటాడు. అందుకని మనం కూడా ఆదర్శంగా ఉండాలి. మన జీవితంలో 10 మందికి ఆదర్శంగా మన జీవితాన్ని మనం జీవించగలగాలి. మనని చూసి 10 మంది వాళ్ళ జీవితాలను మార్చుకుని మన వైపు రాగలగాలి. అందుకనే స్వామి చిన్మయానంద గారు ఎప్పుడు అనేవారు అనమాట, ఓన్లీ ఇన్స్పైర్డ్ కెన్ ఇన్స్పైర్ అనేవాళ్ళు ఆయన. ఎవరైతే ప్రేరణ పొందారో జీవితంలో వాళ్ళు ప్రేరణని ఇవ్వగలుగుతారు. ఏ ప్రేరణ లేనటువంటి వాళ్ళు ప్రేరణ ఎక్కడి నుంచి పొందుతారు అని చెప్పి తర్వాత ఏమంటున్నారో చూద్దాం. ఓకే, లెట్ us స్టాప్ హియర్. రేపు చూద్దాం మిగతా శ్లోకాలు. కాసేపు అందరం లెట్ us డూ సమ్ మెడిటేషన్. అందరూ నిశ్శబ్దంగా సైలెంట్గా